అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తం ఇలానే నడిచిద్దండి. ఎందుకంటే పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసాలతో ఏ టైప్ ఆఫ్ రాజకీయాలు చేస్తా అంటే M6 ఫార్ములాను ఉపయోగిస్తాడు. M6 ఫార్ములాతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేసి అవతల రాజకీయ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఒక M అంటే డబ్బులతో, మనీతో, ఇంకొక M అంటే మహిళలను అడ్డం పెట్టుకొని, ఇంకొక M అంటే మీడియాను అడ్డం పెట్టుకొని, ఇంకొక M అడ్రస్ చేయించి మరి, ఇంకొక M అంటే ఏదైతే మార్ఫింగ్ వీడియోలు, ఇంకొక M మద్యం. ఈ M6 ఫార్ములాతో రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు గారు అంతే సార్. మద్యాన్ని ఎవరండి అసలు ఈ ఎన్నికల్లో డబ్బులు మద్యం పంచడాన్ని అలవాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చింది. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది ఎవరు? జయప్రదంగా సాధించింది ఎవరు? పార్టీలని. ఇవన్నీ ఎవరు సాధించారు? 2 మర్డర్స్ చేయించింది ఎవరు? మీడియాను అడ్డం పెట్టుకొని ఈరోజు నీచమైనటువంటి రాజకీయాలు చేస్తుంది ఎవరు? మళ్ళీ నాకు పత్రికలు ఉన్నాయా తమ్ముళ్ళు, నేను నేరస్తున్నా తమ్ముడు, నేను ఏమన్నా మర్డర్ చేయించానా తమ్ముడు, ఈ అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ సో M6 ఫార్ములాతో రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు అనేది క్లియర్ గా కనపడుతుంది.